In Tadepalligudam, West Godavari district, Bulishetty Srinivas stated that the coalition government is moving forward with welfare and development as its prime objective. He mentioned that NTR Bharosa pensions have been increased to 4,000 and in the very first month, beneficiaries received 7,000 including arrears, delivered directly to their homes by workers and staff. Despite financial difficulties in the state, he emphasized that the government's aim is to bring joy to the faces of the poor. He further said that workers on the Polavaram project, Amravati construction and revival of the Visakhapatnam steel plant are being expedited. He appealed to the people to bless and support the government in its efforts. ఓకే సార్. అందరికీ నమస్కారం. మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు 6 ప్యాక్లో భాగంగా వృద్ధులకు, వికలాంగులకు, కిడ్నీ పేషెంట్లకు అందరూ కూడా ప్రతి నెల 1వ తారీఖు ఇంటికి వెళ్ళి ఇదివరకు వాలంటీర్లు వెళ్ళి అవమానంగా ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు గౌరవంగా కార్యకర్తలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా పేదల కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమాన్ని దిగ్విజయంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మీ అందరి ఆశీస్సులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెద్ద కొడుకుగా ఉంటాను మీ ఇంటికాడే అని చెప్పి మాట ఇచ్చారు ఎలక్షన్ ముందు, దాన్ని ఆయన నిర్వర్తించి ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని 3,000 4,000 చేసి మరి అంతకుముందు ఉన్నటువంటి 3 నెలలు కూడా ప్రామిస్ చేసిన రోజు నుంచి 7,000 రూపాయలు మొదటి నెలలో అందించి ఈ రోజు వరకు దిగ్విజయంగా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడినప్పుడు కూడా ఏదైతే పేద ప్రజలకి మనం ఇస్తానని చెప్పి అన్నామో ఆ బాధ్యత నిర్వర్తించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కానీ అదే నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడంలో ఓ పక్కన సంక్షేమంతో పాటుగా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూడా మన కూటమి ప్రభుత్వం తీసుకుందని చెప్పట్లో అతిశయం లేదు. ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థని మరి ఇవాళ 24వ స్థానం నుంచి 1వ స్థానం తీసుకొచ్చిన మన పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఆశయాలతో మరి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయాన్ని అందించి పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించి అమరావతి నగరాన్ని నిర్మాణం చేసి విశాఖకుని మళ్ళీ తిరిగి మరి రన్నింగ్లో పెట్టి అమ్మేసి స్థాయి నుంచి లాభాలు వచ్చే స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం కావాలని చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలి, పవన్ కళ్యాణ్ అది ఆశీర్వదించాలి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి ఈ యొక్క పెన్షన్ గారు నిరంతరం ఇలా మన కార్యకర్తలు మన అందరూ కలిసి ప్రజలకి మంచి జరుగుతుందో లేదో ప్రజల్లోకి వెళ్ళినట్టు ఉంటుంది, అక్కడ ఉన్న కష్టాలు కూడా మనకు అర్థమవుతాయి. కానీ ఈ కార్యక్రమంలో మనందరూ భాగస్తులయ్యాం. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. The world famous annual